కౌంట్ పెరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మున్సిపల్ పీఠాలు కదులుతున్నాయి. అవిశ్వాస రాజకీయాల్లో జిల్లాలో సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార పార్టీ పావులు కదుపుతుంటే గులాబీ నేతలే కొన్ని చోట్ల మీకు తోడు మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో 2 సీట్లు కదులుతున్నాయి. దించేయాలని ఫిక్స్ అయ్యాక ఏ జెండా అయితేనేమి కలిసి కుమ్మేద్దాం అంటూ అంతా ఒక్కటైపోతున్నారు. సదాశివపేటలో ముహూర్తం, సంగారెడ్డిలోనూ అదే అస్త్రం. సర్దుకోండి బాబు, సర్దుకోండి. ప్రభుత్వం మారింది. నట్లు బోల్ట్లేసి బిగించామనుకున్న సీట్లు కూడా కదులుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలపై పట్టు బిగించింది గులాబీ పార్టీ. రాష్ట్రంలో అధికారం మారడంతో సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలు అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మరో 2 మున్సిపాలిటీలు కూడా జిల్లాలో బీఆర్ఎస్ చేచారిపోయేలా ఉన్నాయి. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో తెర వెనుక అవిశ్వాస రాజకీయాలు జరిగిపోతున్నాయి. పార్టీ అధికారం కోల్పోవడంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. తామే ముందుండి అవిశ్వాస రాజకీయాలకు ఆయుధాలుగా మారుతున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లను తప్పించడానికి ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపేందుకు కూడా వెనకాడటం లేదు గులాబీ పార్టీ నేతలు కొందరు. సదాశివపేట మున్సిపాలిటీలో అవిశ్వాస సమావేశానికి రంగం సిద్ధమైంది. దీనికోసం ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ నోటీసు జారీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ 22 మంది కౌన్సిలర్లు గత నెల 18న కలెక్టర్కు నోటీసు అందించారు. అవిశ్వాసాన్ని అడ్డుకోవాలని కోరుతూ చైర్పర్సన్ వేసిన పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. సదాశివపేటలో 26 మంది కౌన్సిలర్లుంటే పార్టీలకు అతీతంగా 22 మంది ఏకమై నోటీసులు ఇచ్చారు. 18 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపితే చైర్పర్సన్ పదవిని కోల్పోతారు. అవిశ్వాసం నెగ్గితే పట్టణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పట్టుకోల్పోయే అవకాశం ఉంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్. మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతా విజయేందర్ రెడ్డిలపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. కొందరు కౌన్సిలర్లు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం నోటీసులను కలెక్టర్కు అందజేసేందుకు కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను గద్దె దించేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలకు చెందిన కొందరు కౌన్సిలర్లు సంతకాలు చేసినట్లు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 37 మంది కౌన్సిలర్లలో అవిశ్వాస తీర్మానానికి 26 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో సగం మంది బీఆర్ఎస్ నుంచే ముందుకొచ్చారని సమాచారం. సంగారెడ్డిలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లతో సమావేశమైన జగ్గారెడ్డి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అవిశ్వాసం నెగ్గిన తర్వాత కొత్త చైర్పర్సన్ ఎవరనేది తేల్చనున్నారు. ఆందోళ్, జోగిపేట మున్సిపాలిటీలో కూడా అవిశ్వాసం పెట్టేందుకు కొందరు ముందుకొచ్చినా మంత్రి దామోదర రాజనరసింహ వారించారట. కొన్ని రోజుల్లో మున్సిపల్ చైర్మన్ల పదవీకాలం ముగుస్తోంది. అందుకే కొన్ని నెలల కోసం ఇప్పుడు అవిశ్వాసాలు పెట్టడం, క్యాంపులకు పంపడం ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారట రాజనరసింహ. దీంతో జోగిపేట మున్సిపాలిటీలో ప్రస్తుతానికి అవిశ్వాసం లేనట్లేనని చెబుతున్నారు. మిగిలిన సదాశివపేట, సంగారెడ్డి పాలక వర్గాలకు మాత్రం కౌంట్ డౌన్ మొదలైపోయింది.